శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. గురుదేవుల చంద్రశేఖర శివాచార్య మహాస్వామి పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక శని బాధల నివారణ కొరకు, అంతేకాకుండా శత్రువు బాధ, ఇరుగు పొరుగు అనుకూలంగా లేకపోవడం, ఏదో చీటికి మాటికి గొడవలు కావడము, గృహం నందు అశాంత వాతావరణం ఉన్నవారికి ఈ మంచి పరిష్కారం అన్నమాట. ఇది ఎవరైతే కాలభైరవ స్వామి గుడిలో ఆచరిస్తూ ఉంటారో వారికి అన్ని విధాలుగా విజయం సాధిస్తూ ఉంటారు. శత్రుభయం కూడా ఎలాంటిది ఏమి ఉండదు, అన్ని విధాలుగా మంచి జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా 100కి 200% గ్యారెంటీ. చిన్న పరిష్కారమే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంకా చాలామంది చెప్తూ ఉన్నారు, ఇబ్బంది జరుగుతూ ఉంది గృహం నందు, చుట్టుపక్కల వాళ్ళతోని, బంధువర్గాల మధ్యలో గొడవలు, ఏదో అనకముందు మాట అనడం అని చెప్పేసి చేయకముందు నిందల పాలు కావడం జరుగుతుంది. వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి, మంచి జరుగుతూ ఉంటుంది. ఏం చేయాలి అంటే కనుక కాలభైరవ స్వామి ఆలయాలలో కుళ్ళలు ఎక్కడైనా చేయొచ్చు. 50 గ్రాముల మిరియాలు, 25 గ్రాముల నల్ల నువ్వులు తీసుకోండి. తీసుకొని నల్ల బట్టనందు అవి రెండు కలిపి ఒక మూట కట్టండి. మూట కట్టి ఒత్తిలాగా చేయండి. చేసి ఒక ప్రమిదనందు, మట్టి ప్రమిద నీట్గా శుభ్రం కడిగి బొట్లు పెట్టేసుకొని నీట్గా అలంకరించుకోండి. అలంకరించుకున్న తర్వాత ఆ మట్టి ప్రమిదనందు నువ్వుల నూనె కానీ ఆముదం నూనె కానీ పోసి ఒత్తిలాగా పెట్టండి. నువ్వులు మీద కలిపి ఉంది కదా నల్లబట్టలో, ఒత్తిలాగా పెట్టేసి కాలభైరవ స్వామి ప్రాంగణంలో ఎక్కడ సరే వెలిగించండి. వెలిగించి మనసా వాచా కర్మణ ఆ స్వామివారిని ధ్యానం చేసుకోండి. నైవేద్యంగా స్వామివారికి మద్యం పెట్టాలి. దీన్ని తెలుసు కదా, నైవేద్యంగా మద్యం పెట్టేసి 8 ఆదివారాలు కానీ, 8 మంగళవారాలు కానీ, 8 అష్టములు కానీ చేసి మనసా వాచా కర్మణ ధ్యానించండి. నేను పెట్టే మంత్రం ఉంది. ఆదివారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ, అష్టమి రోజైనా సరే, మంగళవారం అయినా సరే 8 సార్లు సాయంకాల పూట మీ అవకాశం బట్టి, సాయంత్రం రాత్రి వరకు ఎప్పుడైనా సరే 8 సార్లు నేను పెట్టే మంత్రాన్ని ప్రతి ఒక్కరు చదవండి. అన్ని విధాలుగా విజయం సాధించండి. మీరు జాబ్ చేసేవారున్నా, ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య ఉన్నా కూడా ఈ పరిహారం కానీ ఖచ్చితంగా 8 వారాలు చేయాలి. ఏది చేసినా సరే చేసి మనసా వాచా కర్మణ ధ్యానించుకోండి. ఎలాంటి నియమనిష్టలు ఏమీ లేవు. భక్తి భావంతో చెయ్యండి. అన్ని విధాలుగా విజయం సాధించండి. శ్రీమాత్రే నమః.